విడుదల చేయబోతున్న మెగా డిఎస్సి 2025 ఫలితాలు ఈ నెల 15వ తేదీలోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించినట్టు తెలుస్తుంది. 16 నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ నిర్ణయించింది. క్రీడల కోటాలో ఉన్న 421 పోస్టులకు సంబంధించిన వివరాలు ఇంకా శాఫ్ నుంచి అందలేదు. అవి రాగానే జిల్లాల్లో కటాఫ్ మార్కులు ప్రకటించనున్నట్టు సమాచారం. ఈలోగా మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. నెలాఖరు నాటికి కొత్త టీచర్ పోస్టింగులు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి 2025 ఫలితాలను ఈ నెల 15వ తేదీలోగా, అంటే ఇండిపెండెన్స్ డే రోజులోగా మెగా డిఎస్సి 2025 ఫలితాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగస్టు 15వ తేదీ లోపల విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆగస్టు 16వ తేదీ నుంచి సర్టిఫికేట్ల పరిశీలన చేసి ఆగస్టు నెలాఖరు లోపల లేదా సెప్టెంబర్ 2వ తేదీ లోపల టీచర్ల నియామకాలను పూర్తి చేయనున్నట్టు నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ. కాగా కొత్తగా వచ్చే 16,347 మంది ఉపాధ్యాయులకు వారాంతంలో శిక్షణ ఇవ్వాలని యోచిస్తుంది. సాధారణంగా ఈ శిక్షణ పోస్టింగులకు ముందే పూర్తి చేస్తారు. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం కావడం, చాలా పాఠశాలల్లో టీచర్లకు ఏర్పడడంతో 4-5 శని ఆదివారాల్లో శిక్షణ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నారు. మొత్తంగా సెప్టెంబర్ మొదటి వారం నుంచే కొత్త టీచర్లు పాఠశాలలో చేరనున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్ ఐకాన్ నొక్కండి. ఒక ముఖ్య విన్నపము, చిన్నపిల్లలను మొబైల్ నుండి చాలా దూరంగా ఉంచండి ప్లీజ్.